త్రిపురాదేవి కథగా చెప్పుకుంటూ ఉన్నాం మనం. ఇప్పుడు మన రికార్డింగ్ నెంబరు 13 మన ఇక్కడ పేజ్ నెంబరు 39 పేజ్ నెంబర్లో సెకండ్ పారాగ్రాఫ్ అన్నమాట. ఇక్కడ మనకి దత్తాత్రేయుల వారు ఇంకా చెప్తూ ఉన్నారు భారతీదేవి మహత్యం అంటే ఏమిటి అని మన పరశురాముల వారికి చెప్తూ ఉన్నారు. భార్గవ, భారతీదేవి మహత్యం విన్నాయన ఒకసారి ఏమైందిట, బ్రహ్మ సభలో మహర్షులందరూ భారతీదేవిని విపరీతంగా స్తుతించారట, పొగడారన్నమాట. పొగడత కాదు, స్తుతి అంటే దేవతలను స్తుతి అంటే ఉన్న విషయాలే వాళ్ళు రికగ్నైజ్ చేసి చెప్పడమే స్తుతి. మనం స్తుతులు స్తోత్రాలు చేస్తాం కదా, అందరూ ఆవిడని స్తుతిస్తూ ఉంటే బ్రహ్మగారు దాన్ని కొంచెం ఎగతాళి చేశారట. చేయగానే ఆవిడ కూడా ఆయన ఏదో అన్నది. ఆయన కోపం వచ్చింది అప్పటి బ్రహ్మగారికి. వచ్చి నువ్వు అసలు నాకు భార్యగా ఉండతగవు పో అని శపించేశాడు. ఆమెకు కోపం వచ్చింది. అట్లయితే నీ గొల్లపిల్ల భార్య అవుతుందిలే అని ఆవిడ శపించింది. దేవతలందరూ కల్పించుకుని వాళ్ళిద్దరిని శాంతింపచేశారు. ఇవి ఎందుకు వచ్చినాయి, ఇదేమిటి మనుషుల్లాగా వీళ్ళు కూడా కొట్టుకుంటున్నారు అని మనం అనుకుంటాం. ఇవన్నీ సృష్టిలో మొట్టమొదటిసారి జరుగుతున్నాయి. మనుషుల్లాగా వాళ్ళు కొట్టుకోవటం కాదు, వాళ్ళు సిస్టమ్ పెట్టారు, మనం చక్కగా ఫాలో చేస్తున్నాం. అది ఆ వలలో పడిపోయి క్రియేషన్లో ఏమేమి ఉన్నాయో అనేక ఉన్నాయి. క్రియేషన్లో అనేక నాటకాలు ఉన్నాయి, జగన్నాటకం ఇది. ఆ నాటకాలన్నీ మనం ఏం చేస్తున్నామో మనకే తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి అవన్నీ మనం కూడా ఫాలో చేస్తున్నాం. కానీ మనం చేసినట్టు వాళ్ళు చేయటం కాదు. వాళ్ళు అప్పుడే కదా పుట్టి అన్నీ సృష్టి కార్యక్రమం చేస్తూ ఉన్నవాళ్ళు, మనకంటే ఎంతో ముందు వాళ్ళు. సో ఈ ఒకళ్ళనొకళ్ళు ఇట్లా శపించుకోవటము అనేది జరిగింది. వాళ్ళు మెచ్చుకుంటూ ఉంటే ఆయన ఆక్షేపించటం, బ్రహ్మగారు ఎగతాళి చేయటం, ఆవిడ ఏదో అనటం, ఆయనేమో ఆవిడ్ని నువ్వు నాకు భార్యగా ఉండొద్దు అని ఆయన అంటాం, ఈవిడేమో అయితే గొల్లపిల్లే భార్య అవుతుందిలే అని ఈవిడంట. ఇక ఇంత మటుకు అంటే కొత్త స్టోరీ ఒకటి పునాది పడుతోందన్నమాట. ఇక్కడ మళ్ళీ అన్ని కథలుగా వీళ్ళు కథలు తయారు చేయటానికే, నాటకాలు ఆడించటానికే ఇవన్నీ కూడా స్టార్టింగ్ పాయింట్స్, పునాదులు వేస్తూ ఉన్నారన్నమాట. దేవతలందరూ వచ్చి శాంతింపజేశారు. అంటే మనం కూడా ఇద్దరు ఎవరైనా కొట్టుకుంటుంటే మనం చుట్టూ ఉన్నవాళ్ళం అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చెప్తాం కదా. ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి సృష్టిలో. తర్వాత కొంతకాలానికి బ్రహ్మగారు యజ్ఞం చేద్దామని మొదలుపెట్టారు. యజ్ఞం చేయాలంటే భార్య పక్కన ఉండాలి. భారతీదేవిని పిలిస్తే ఆవిడ నన్ను పొమ్మన్నావు కదా నేను రాను పో అని చెప్పేసింది శుభ్రంగా. చెప్పంగానే విసుగొచ్చింది బ్రహ్మగారికి. విసుగొచ్చి విష్ణువుని చూసి అన్నట్టు, విష్ణువు అంటే ఆయనకి తండ్రే కదా, ఇప్పటికిప్పుడు నువ్వు వెళ్ళి ఒక కన్యను వెతికి తీసుకురా, నేను వెంటనే పెళ్లి చేసుకొని ఈ యజ్ఞం పూర్తి చేస్తాను, ఇది కదా ముఖ్యంగా మనకు కావాల్సింది అన్నట్టు. విష్ణుమూర్తికి అప్పటి నుంచే అలవాటు కావాలి, మనకి కొత్త కదా. ఆయన వెళ్ళి ఒక గోపకన్యను తెచ్చాడు. ఆ గోపకన్యను పెళ్లి చేసుకొని బ్రహ్మగారు యజ్ఞం ముగించేశాడు. కానీ ఆ గోపకన్య ఎంత అందంగా ఉందంటే భారతీదేవికి ఆవిడని చూడంగానే మండిపోయింది. ఇప్పుడు మనకే ఈ ఇన్సిడెంట్ జరిగితే మనం మండిపోవడం అనే ప్రాసెస్ అక్కడి నుంచి స్టార్ట్ అయిందన్నమాట. సో ఆ గోపకన్యను చూసి విపరీతంగా కోపం వచ్చింది, సిగ్గుపడిపోయింది. తనంత అందంగా లేను అని బాధపడింది భారతి. ఆమె కోపము అగ్ని అయిపోయింది, లోకమంతా మండిపోవటం మొదలుపెట్టింది, వేడి పుట్టిపోయింది లోకంలో. ఆవిడని ఎట్లా శాంతింపజేయాలి అని ఎవరు చెప్పినా వినట్లేదు. ఇంద్రుడు వాళ్ళందరూ వెళ్ళగానే వాళ్ళందరినీ ఆవిడ బంధించేసింది. లక్ష్మీ పార్వతులు కూడా ఏమీ చేయలేక, ఆవిడ్ని శాంతింపజేయలేక భారతీదేవిని, త్రిపురాదేవిని ప్రార్థిస్తారమ్మా నువ్వే రావాలి, ఇక్కడ మా వల్ల కావట్లేదు అని. ఈ ప్రాసెస్ అంతా మన వల్ల కాని పని మనకంటే పెద్దవాళ్ళకి, అంతకంటే శక్తి గల వాళ్ళకి చెప్పి చేయించటం, ఈ ప్రాసెస్ అంతా, ఈ సిస్టమ్ అంతా కూడా ఎస్టాబ్లిష్ అవుతుందన్నమాట. అప్పుడు అమ్మవారు వచ్చింది. అప్పుడు అమ్మవారు వచ్చి త్రిపురాదేవి సాక్షాత్కరించి భారతీదేవిని ఓదారుస్తూ ఆవిడితో ఈ జరిగిన కథ అంతా కూడా చెప్పటం మొదలుపెట్టింది. ఏం చెప్తోందంటే అమ్మవారు భారతీదేవితో, పూర్వము హర్యక్షుడనే బ్రాహ్మడు ఓ గొల్లపిల్ల వెంటబడ్డాడు. ఆవిడేమో పెద్దగా ఏడ్చింది బలాత్కరిస్తుంటే. ఆ సమయానికి నారదుడు అక్కడికి వచ్చి ఆ బ్రాహ్మణుడిని చూసి కోపం వచ్చి, నువ్వు గొల్లవాడివి అవుతావు, నీకు బ్రాహ్మణ బుద్ధి లేదు కదా, బ్రాహ్మణుడు అంటే అర్థమేంటి, ఇంకొకళ్ళని ఇలా చెయ్యొచ్చా ఇటువంటి పని, నువ్వు గొల్లవాడివి అవుతావని శపించాడు. హర్యక్షుడేమో చాలా బాధపడి నారదుడిని ప్రార్థిస్తే నారదుడు నిన్ను ప్రార్థించమని చెప్పాడు, భారతీదేవిని ప్రార్థించు అని చెప్పి నారదుడు హర్యక్షుడికి చెప్పినందువల్ల ఆ హర్యక్షుడు నిన్ను ప్రార్థన చేశాడు, నీ గురించి గొప్ప తపస్సు చేశాడు హర్యక్షుడు.
చేసినప్పుడు నువ్వు ప్రత్యక్షమయ్యావు. ప్రత్యక్షమై నువ్వు హర్యక్షుడికి ఏం చెప్పావంటే, నువ్వు గొల్లవాడిగా పుట్టినా కూడా నేను నీ కూతురుగా పుడతాలే, నీకు నాలాంటి కూతురు ఉన్నప్పుడు నీకు పరమపదం కూడా దొరుకుతుంది, నువ్వు బాధపడాల్సిందేం లేదని నువ్వు వరం ఇచ్చావు ఓ భారతి. నీ అంశతోనే వేదమాత అయిన గాయత్రీదేవే ఈ గొల్లపిల్లగా పుట్టింది అని చెప్పేసింది అమ్మవారు. చెప్పగానే చెబుతూ అమ్మవారు ఏం చేసిందంటే, ఇలా చెబుతూ ఆ త్రిపురాదేవి గాయత్రిలో ప్రవేశించేసింది. అంటే ఈ గొల్లపిల్లలో ప్రవేశించేసింది. అప్పుడు గాయత్రీదేవి అంటే గాయత్రి పుట్టుక కూడా చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి. చతుర్భుజాలతో అంటే 4 చేతులతో 3 కళ్ళతో త్రిపుర స్వరూపాన్ని పొందింది. గాయత్రి వేరు త్రిపుర వేరు అని లేకుండా ఆ త్రిపుర స్వరూపాన్ని పొందింది. దేవతలందరూ విపరీతంగా ఆనందంతో స్తుతి చేస్తూ ఉంటే హర్యక్షుడు అక్కడికి వచ్చినప్పుడు గాయత్రీదేవి అతనితో ఇట్లా చెప్పిందిట. అంటే త్రిపురయే గాయత్రిగా మారింది కదా, ఆ త్రిపుర ఆ గాయత్రిగా మారిన త్రిపుర హర్యక్షుడితో ఇట్లా చెప్పింది అనమాట. నువ్వు ద్వాపర యుగంలో నందగోపుడుగా పుడతావు. అంటే హర్యక్షుడు అనేటటువంటి బ్రాహ్మడు ద్వాపర యుగంలో అతనే నందగోపుడు అన్నమాట. అప్పుడు నేను విష్ణుదేవుని అంశతో కృష్ణుడికి చెల్లెలుగా నీకు పుత్రికగా పుడతాను, గోపికలందరి చేత పూజింపబడతాను, గోపికలందరూ నన్ను పూజ చేస్తారు. అప్పుడు వింధ్యవాసిని దేవిగా నా పేరు అక్కడ ప్రసిద్ధం అవుతుంది, జనాలందరినీ నేను ఉద్ధరిస్తాను, అందరినీ కాపాడుతాను అని చెప్పి బ్రహ్మదేవుడితో కలిసి అమ్మవారు వెళ్ళిపోయింది. ఇక్కడ ఏం జరుగుతోందని చెబుతూ ఉన్నారు. కథ అంతా స్క్రిప్ట్ అంతా అయిపోతుంది, కథ రాశారు, స్క్రిప్ట్ రెడీ అయిపోతుంది, బ్లూ ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ దేవికి పుట్టిన శ్రీకృష్ణుణ్ణి వసుదేవుడు తీసుకెళ్ళి నందగోపుడి భార్య అయిన యశోద పక్కలో పడుకోబెట్టి, యశోదమ్మ పక్కలో ఉన్న ఇప్పుడు ఈ గాయత్రిగా మనకి ఇక్కడ అమ్మవారితో కలిసి వచ్చింది కదా, ఆ గాయత్రి అనే గొల్లపిల్లని తీసుకెళ్ళిపోయి వింధ్యవాసిని దేవిట ఆవిడ్ని తీసుకెళ్ళి దేవకి పక్కలో పడుకోబెట్టడం. కంసుడు ఆవిడ్ని చంపబోతే ఆవిడ పైకి ఎగిరి వాడిని శపించి వాడి శక్తి అంతా కూడా హరించేసి ఆవిడ వెళ్ళిపోవటం. ఆ కథ అంతా ఇక్కడ తర్వాత జరుగుతుంది, ముందర ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇలా జరగబోతోంది అని చెప్పి. కంసుడు చంపబోతే ఆవిడ పైకెగిరి వింధ్యవాసిని రూపాన్ని చూపించిందిట, వాడికి చూపించి వాడిని శపించి మాయమైపోయింది ఆవిడ. గోపకన్యలు శ్రీకృష్ణుడే భర్తగా కావాలని చెప్పి కాత్యాయనుడు అనే మునిని సేవించటం మొదలు పెడతారు. ఆయన్ని బాగా భక్తిగా సేవ చేస్తూ ఉన్నారు ఆయనకి. ఆయనేమో అంబికాదేవిని ప్రార్థించాడు. ఆవిడ సాక్షాత్కరించి ఆ మునికి వరం ఇచ్చింది, నేను నీ పేరట, కాత్యాయనుడు కదా ఆయన పేరు, నేను కాత్యాయని దేవిగా వెలిసి ఇక్కడ అందరికీ వాళ్ళ కోరికలు నెరవేరుస్తాను అని ఆవిడ చెప్పింది. చెప్పగానే ఈ గోపికలందరూ కృష్ణుడే భర్తగా కావాలని కోరుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కాత్యాయని వ్రతం చేయడం మొదలుపెట్టారు. ఆవిడ చెప్పింది కూడా, కాత్యాయని వ్రతం చేసిన వాళ్ళ కోరికలు నేను తీరుస్తాను అని అమ్మవారు చెప్పింది. అంబిక ఆ కాత్యాయనుడికి చెప్పింది ఆవిడ. శ్రీకృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు రాక్షసులు ఏం చేశారంటే నందుని ఇంట్లో ఉన్న గోపకన్యను బంధించటానికి ప్రయత్నం చేశారు. అప్పుడు యశోద మొదలైన వాళ్ళందరూ కాత్యాయనుడు అడ్వైస్ తీసుకొని కాత్యాయని దేవిని ప్రార్థించారు. ఆవిడ వెంటనే వచ్చి రాక్షసుల్ని సంహరించి వాళ్ళందరినీ కూడా రక్షించింది. అంటే ఈ కాత్యాయని దేవి అనేది ఎవరు అని మనం చెప్పుకున్నాం కదా ముందర. గాయత్రీదేవి త్రిపురాదేవి ఇద్దరూ కలిసి 2 రూపాలు కలిసి కాత్యాయనిగా వచ్చిందనమాట. ఆ కాత్యాయనిని వీళ్ళు యశోద మొదలైన వాళ్ళు ప్రార్థన చేస్తే ఆవిడొచ్చి రాక్షసుల బారి నుంచి వీళ్ళని రక్షించింది. ఇంకా చండికా వృత్తాంతం చెబుతాను విను భార్గవ అని మొదలుపెట్టారు మన దత్తాత్రేయుల వారు. పూర్వము శుంభ నిశుంభులు అనే రాక్షస రాజులు తపస్సు చేశారట విపరీతంగా. ఏ పురుషుల వల్ల ఓటమి కలగకూడదు మాకు, మేము ఏ మగవాడి వల్ల ఓడిపోకూడదు అనే వరం పొంది దేవతలందరినీ జయించేసి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. వాళ్ళకి ఎప్పుడు ఎయిమ్ అదే, మాకెందుకు స్వర్గం ఉండదు, మీరెందుకు కూర్చుంటారు ఆ సింహాసనం మీద అని వాళ్ళందరినీ దించి వీళ్ళు ఎక్కారు. ఇంద్రుడు మొదలైన వాళ్ళు యాజ్ యూజువల్ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి శరణు వేడారు. ఏం చేయాలో చెప్పండి, బ్రహ్మదేవుడికి సలహా చెప్పాలి వీళ్ళకి.
బ్రహ్మ దేవతలందరితో గంగా తీరంలో త్రిపురాదేవిని ప్రార్థన చేశాడు. ఆ సమయంలో పార్వతీదేవి అక్కడికి వచ్చిందిట. ఈ రాక్షసులు ఇట్లా చేశారని వినంగానే ఆవిడకి అంతులేని కోపం వచ్చి, ఎంత కోపం వచ్చిందంటే పార్వతీదేవికి నల్లగా అయిపోయిందిట. ఆ కోపం వల్ల కాళిక అయిపోయిందిట. అయిపోయి ఆవిడ ఇట్లా అన్నదిట, నేనే రాక్షసుల్ని సంహారం చేస్తాను అని చెప్పి తన శరీరం నుంచి ఒక చక్కని త్రిలోక మోహిని అంటుంది, 3 లోకాలని మోహింపచేసే చండిక అనే ఒక చక్కని అందమైన స్త్రీని పుట్టించిందిట. దేవతలందరూ జయ 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 నినాదాలు చేశారు. ఆనందం వచ్చేసింది వాళ్ళకి. ఆహా, మాకు ఇన్నాళ్ళకి ఇది పురుషులతో చావడు కదా వాడు, మగవాళ్లతో చావడు. అందుకని పార్వతీదేవి ఇలా వచ్చి కాళికగా వచ్చి నేనే వాడిని చంపుతాననగానే దేవతలందరికీ విపరీతమైన ఆనందం వచ్చేసింది. పెద్దగా ఆనందంతో హర్షధ్వానాలు, హర్షధ్వానం అంటే హర్షం అంటే ఆనందం. ఆ గొంతులతో మనకు కూడా ఆనందం వస్తే పెద్దగా అరుస్తాం, సంతోషపడతాం, ఆహా ఓహో అంటాం కదా. ఆ కలకలం అంతా విని ఆ మాటలు గోల జనం పెద్దగా మాట్లాడుతున్న ధ్వనంతా విని అక్కడే వేటకొచ్చారుట శుంభ నిశుంభుల మంత్రులు చండ్రుడు ముండ్రుడు. ఆ కలకలం విని అక్కడికి వచ్చారు. వచ్చి వీళ్ళందరినీ చూశారు. రాక్షసుల్ని చూడంగానే దేవతలందరూ పరిగెత్తి పారిపోయారట. చండికాదేవి మటుకున్నది అక్కడ. ఆ చండిక ఎంతో అందంగా ఉంటుందని చెప్పారు కదా ముందరే, త్రిలోక మోహిని అని. ఆవిడని చూడంగానే వాళ్ళు పడిపోయారు. ఆవిడ వెంట పడ్డారు. వెంటనే కాళికాదేవి వచ్చి వాళ్ళిద్దరి తలకాయలు పట్టుకొని ఒకళ్ళ తలతో ఇంకోళ్ళ తలని కొట్టి కింద పడేసిందిట. మూర్ఛపోయారు వాళ్ళిద్దరు. తర్వాత మూర్ఛ నుంచి తేరుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ రాజుగారులు ఇద్దరున్నారుగా, శుంభుడు నిశుంభుడు, వాళ్ళకి చండికాదేవి ఎంత అందంగా ఉంది ఏమిటి అన్నీ వర్ణించి చెప్పారు. చెప్పంగానే వాడేం చేశాడు, ఒక దూతని పంపించాడు ఈవిడ దగ్గరికి, నన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు అని చండికాదేవికి. ఆ చండిక ఏం చెప్పిందంటే, నేను ఇప్పుడు ఒక దీక్షలో ఉన్నాను, రాక్షస సంహారం చేయాలనే దీక్షలో ఉన్నాను నేను ఇప్పుడు. మీ రాజు కనుక నాతో యుద్ధం చేసి నన్ను జయిస్తే నేను తప్పకుండా వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది చండిక. వెంటనే రాక్షసులందరూ దండెత్తి వచ్చేశారు. అప్పుడు విష్ణువేమో చండికకు సింహరూపంలో వాహనంగా ఉన్నట్ట. ఆవిడ సింహవాహిని అయి అంటే సింహం ఎక్కి శుంభుణ్ణి నిశుంభుణ్ణి చంపేసింది. కాళికాదేవేమో చండుణ్ణి ముండుణ్ణి చంపేసింది. సింహంగా ఉన్న విష్ణుమూర్తి ఏమో రాక్షస సైన్యాలన్నిటినీ తినేసట. ఆ తర్వాత మళ్ళీ ఇంకో రాక్షస రాజుల గురించి చెబుతూ ఉన్నారు. కాలంధాజులు అని రాక్షసులు ఇద్దరు తపస్సు చేసి మగవాళ్ళ చేత చావకుండా స్త్రీ స్వభావం ఉన్న స్త్రీల చేత కూడా, అంటే ఇక్కడ కాళికాదేవి చండిక చంపింది కదా రాక్షసుల్ని, అందుకని వాళ్ళు ఇంకా తెలివిగా కోరామనుకుంటున్నారు వరం. స్త్రీ స్వభావము ఉన్న స్త్రీల చేత పురుషుల చేత చావకుండా వరం పొందారు. మళ్ళీ స్వర్గాన్ని ఆక్రమించారు. దేవతలు మళ్ళీ త్రిపురాదేవిని ప్రార్థిస్తూ ఉంటే అప్పుడే రాక్షసులు ఆవిని ప్రార్థిస్తూ ఉండగానే రాక్షసులు వాళ్ళ మీదకి వచ్చేసారు. దేవతల మీదకి రాగానే దేవతలు అమ్మవారి పాదాల మీద పడటం, అమ్మవారు త్రిపురాదేవి ఒక్క హూంకారం చేయంగానే రాక్షసులందరూ మూర్ఛపోయారట. దేవతలు ఆవిడ్ని స్తుతించారు. అప్పుడు ఆవిడ నుంచి క్రోధ రూపిణి అయి అంటున్నారు, విపరీతమైన కోపమే రూపంగా ఉన్న కాళికాదేవి బయటకు వచ్చింది అమ్మవారిలో నుంచి, త్రిపురాదేవిలో నుంచి. ఆవిడకి స్త్రీ స్వభావం లేదుట. స్త్రీ స్వభావమైన సిగ్గును వదిలేసి ఒంటి మీద బట్ట లేకుండా వేలాడే నాలికతో, స్త్రీ ఇట్లా ఉండరు కదా ఏ స్త్రీలు, స్త్రీ స్వభావం ఉన్న స్త్రీతో చావము అన్నారు కదా వాళ్ళు. అందుకని స్త్రీ స్వభావం లేని స్త్రీని పుట్టించిందనమాట అమ్మవారు. సో వేలాడే నాలిక ఎందుకుంటుంది ఇట్లా? కాళికాదేవి రూపం ఇంత స్త్రీ అయి ఉండి, తల్లి జగన్మాత అయి ఉండి ఆవిడ స్వరూపం ఇట్లా ఎందుకుంటుంది అనే మన సందేహం చాలామందికి ఉంటుంది. ఆ సందేహానికి ఇక్కడ మంచి సమాధానం వస్తుంది మనకి. ఆ రాక్షసులు అట్లా అడిగినందువల్ల అటువంటి రూపాన్ని ధరించి ఆవిడ రాక్షస సంహారం చేసిందన్నమాట. వేలాడే నాలికట, మద్యం దాగుతోందిట, మధువు దాగుతోంది. ఆ రాక్షసులు ఒక్కొక్కళ్ళని చంపి వాళ్ళ తలకాయలన్నీ మెళ్ళో దండగా వేసుకుందిట. వాళ్ళ చేతులన్నీ మొలకు కట్టుకుందిట. అందరినీ చేతులు కత్తిరించి పడేసేసి, అంటే స్త్రీ స్వభావము అనేది అక్కడ లేదు.
అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ ప్రార్థించారట, అమ్మ రాక్షస సంహారం అయిపోయింది, అందరినీ చంపేశావు, నువ్వు శాంతించు తల్లి అని ప్రార్థన చేస్తే ఆవిడ ప్రసన్నురాలై అంటే శాంతించి నా విగ్రహాన్ని పూజించే వాళ్ళకి అన్ని పనులు కూడా సర్వకార్యసిద్ధి, అది వాళ్ళు అనుకున్న పనులు అవుతాయి అని వరమిచ్చి వెళ్ళిపోయి అంతర్ధానమైంది, మాయమైపోయిందన్నమాట. ఇంకా చెప్తూ ఉన్నారు దత్తాత్రేయుల వారు, రామ ఇంకా దుర్గాదేవి చరిత్ర ఉంది, ఆవిడ చెప్తాను విను. దుర్గతి నుంచి రక్షించేది దుర్గ కాబట్టి ఆ పేరు ఆవిడకి ప్రసిద్ధమైంది. దుర్గతి నుంచి రక్షిస్తుంది ఆవిడ. ఒకప్పుడు మహిషుడు అనే రాక్షసుడు తపస్సుతో దేవతలందరినీ జయించి మామూలే త్రిలోకాధిపతి అయినాడు. ఇంద్రాదులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిపురాదేవిని ప్రార్థిస్తూ ఒక చోట వీళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకున్నారు, సమావేశం అయ్యారు. అది తెలుసుకొని రాక్షసులు వాళ్ళ మీదకి వచ్చారు. అప్పుడు ఆ లోకపాలకులందరూ ఏం చేశారంటే, అందరూ ఉన్నారు కదా అక్కడ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు, మొత్తం ఇంద్రాది దేవతలందరూ ఉన్నారు. అందరూ కలిసి వాళ్ళ వాళ్ళ శక్తులన్నింటినీ, వాళ్ళ తేజస్సులన్నింటినీ ఒక చోట ఒక కాన్సన్ట్రేటెడ్ తేజస్సుగా చేశారు. ఆ తేజస్సుల్లో నుంచి త్రిపురాదేవి దుర్గా రూపం బయటకు వచ్చింది. అప్పుడు ఆవిడ అన్ని ఆయుధాలు తీసుకొని సింహం మీద ఎక్కి బయలుదేరి పుత్రులు పౌత్రులు మనవళ్ళు కొడుకులు తాతలు ఎవరు లేకుండా మొత్తం వంశం రాక్షస వంశం నాశనం చేసేసింది. మహిషాసుర వంశం నాశనం చేసేసి మహిషాసురుణ్ణి కూడా చంపేసింది. త్రిపురాదేవి యొక్క మూర్తులలో లలితామూర్తి శ్రేష్టము అంటున్నారు. ఆవిడ చాలా రూపాలు చెప్పుకున్నాం కదా మనం. లలిత మహారాజ్ఞి అని కూడా చెప్పారు కదా దత్తాత్రేయులు, మళ్ళీ చెప్తున్నారు. ఆ లలితా రూపం చాలా శ్రేష్టమైంది. ఆవిడ చరిత్ర, లలితాదేవి చరిత్ర చెప్పమని అగస్త్యుల వారు, అగస్త్యుడు మహా ఋషి కదా, అగస్త్యుడు విష్ణుదేవుడిని ప్రార్థించాట, నాకు ఆ లలితాదేవి కథ చెప్పమని ప్రార్థిస్తే దేవుడు హయగ్రీవుడికి చెప్పాట, నువ్వు ఈ కథ అంతా కూడా లలితాదేవి మహత్యం అంతా కూడా అగస్త్యుల వారికి చెప్పమంటే హయగ్రీవుడు ఇలా మొదలుపెట్టాడు. పూర్వము లక్ష్మీదేవి దూత ఒకడు ఉండేవాట, మాణిక్య శేఖరుడు అని వాడి పేరు. ఆ దూత అంటే ఏంటంటే మెసెంజరు, మనం అట్లా చెప్పుకోవాలి. ఆవిడ దగ్గరుండి ఆవిడ ఎవరికైనా ఏదైనా కబురు పంపించాలంటే వాడిని వాడుకునేదన్నమాట. ఆ దూత మాణిక్య శేఖరుట వాడి పేరు. ఒకరోజు ఏమైందంటే, ఎవరో ఒక ఆవిడ, ఒక కిన్నెర స్త్రీ అంటే ఆడమనిషి కదా, అందంగా ఉన్న ఒక కిన్నెర స్త్రీ గంగా నదిలో కొట్టుకుపోతుంటే వీడు వెళ్ళి రక్షించాడు ఆవిడ్ని. ఈ మాణిక్య శేఖరుడు రక్షించాడు, అంత మటుకు బాగానే ఉంది. కానీ ఆవిడ అందాన్ని చూసి వీడు పడిపోయాడు. తర్వాత ఆవిడని ముట్టుకున్నాడు కాబట్టి కామ మోహితుడయ్యాడు. అయ్యి ఆ పాట ఆవిడని కోరటం మొదలుపెట్టాడు, నువ్వు నా దగ్గరికి రావాలి అని కోరుతూ ఉంటే ఆవిడేమన్నదంటే, ఆపదలో రక్షించిన వాడు తండ్రి అవుతాడు, నువ్వు నన్ను కోరకూడదు అని ఆవిడెంత ఆపుతున్నా వాడు ఆగకుండా బలవంతం చేయటం మొదలు పెడితే ఆవిడ పెద్దగా రక్షించండి అని అరిచిందిట. ఆ సమయంలో లక్ష్మీదేవి అక్కడికి వచ్చి వాడిని చూసి, నువ్వు రాక్షసుడి వైపో అని శపించిందిట. వాడు అపాట కాళ్ళ మీద పడి అమ్మవారిని ప్రార్థన చేశాడు, అమ్మా నువ్వు నన్ను ఇంత పెద్ద శాపం ఇవ్వద్దు అని ప్రార్థన చేస్తే ఆవిడ అన్నదిట, పర్వాలేదులే, నువ్వు రాక్షసుడి అయినా కూడా నీకు సకల లోకాలకి ఆధిపత్యం వస్తుంది, నువ్వు పెద్ద అన్ని లోకాలకి రాజు అవుతావు, అందువల్ల సర్వభోగ సిద్ధి, అన్ని భోగాలు అనుభవిస్తావు, చిట్ట చివరికి త్రిపురాదేవి నిన్ను చంపుతుంది, శాప విముక్తి కూడా వస్తుంది అని చెప్పేసింది అన్నమాట ఆవిడ. అంటే ఏమిటి, ఇక్కడ కథలకన్నిటికీ స్క్రిప్ట్లు అన్నీ రెడీ చేసేసారు ఇక్కడ, ఒక్కొక్కటే. వీడెవరంటే ఆ లక్ష్మీదేవి దూతే మాణిక్య శేఖరుడు. ఈ కథ అంతా కూడా మళ్ళీ జరగబోతోందన్నమాట. ఇట్లా జరిగింది, లక్ష్మీదేవి వచ్చింది, వీడిని శపించింది, రాక్షసుడివి అవమని శపించింది, రాక్షసుడివైనా నీకు అన్ని భోగాలు వస్తాయి, సకల లోకాధిపత్యం వస్తుంది, త్రిపురాదేవి చేతిలోనే శాప విముక్తి అవుతుంది అని ఇవన్నీ చెప్పింది. ఈ కథలన్నీ కూడా బ్యూటిఫుల్గా దత్తాత్రేయుల వారు వివరంగా పరశురాముడికి చెప్పారు. అది మనం చెప్పుకొని మనం కూడా ఆనందపడేటట్టుగా, నాకు తెలియని విషయాలు ఇందులో చాలా ఉన్నాయి. ఇది చాలా సంతోషంగా ఉంది నాకు కూడా ఇది చెప్పగలుగుతున్నందుకు. ఇది మన రికార్డింగ్ నెంబర్లు 13 అయిపోయింది, 43 నెంబరు పేజ్ నెంబరు ఫస్ట్ పారాగ్రాఫ్ అయిపోయింది.